రేణుక ఎల్లమ్మదేవి ఆలయంలో ద్వితీయ వార్షిక ఉత్సవ వేడుకలు ఉప్పర్పల్లి గౌడ సంఘం ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా దేవాలయ ప్రధాన అర్చకులు శాస్త్రులు రాజేశ్వర్ శర్మ మాట్లాడుతూ ఉప్పర్పల్లిలో శ్రీ జమదాగ్ని రేణుక ఎల్లమ్మను కొలిచిన వారికి కొంగు బంగారమై నిలుస్తుందని, సంతానం లేని వారి ముడుపులు కడితే సంతానం ఇస్తుందని ఆయన పేర్కొన్నారు. గత సంవత్సరం ఎల్లమ్మ తల్లి విగ్రహ ప్రతిష్ఠ మహా ఉత్సవంలో మొదలుకొని రెండో వార్షిక ఉత్సవం ఘనంగా నిర్వహించడం జరిగిందన్నారు. ఆదివారం నుండి మొదలుకొని గణపతి పూజ, పోచమ్మ తల్లికి, ఎల్లమ్మ తల్లికి, మాతమ్మ తల్లికి బోనాలు తదితర కార్యక్రమాలలో భాగంగా మంగళవారం రోజున శ్రీ 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 జమదాగ్ని ఎల్లమ్మ తల్లి కళ్యాణం అంగరంగ వైభవంగా నిర్వహించడం జరిగింది అన్నారు. ఈ కార్యక్రమంలో భాగంగా శ్రీ రేణుక ఎల్లమ్మ తల్లి వారికి ప్రత్యేక పూజలు, అన్నదాన కార్యక్రమం నిర్వహించారు. అమ్మవారిని భక్తులు అధిక సంఖ్యలో పాల్గొని అమ్మవారిని దర్శనం చేసుకుని అమ్మవారి కృపకు పాత్రులయ్యారని తెలిపారు. కుల మతాలకు అతీతంగా పాల్గొని అమ్మవారి పారాయణ కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో గౌడ సంఘం నాయకులు, భక్తులు, చుట్టుపక్కల గ్రామాల ప్రజలు తదితరులు పాల్గొన్నారు.
తిరిగితే ఏమైతుంది? ఉత్సవానికి 3 రోజుల నుంచి ఘనంగా జరిగింది. ప్రతి ఒక్కరూ ఈ విజయవంతంగా చేసినందుకు ప్రజలందరికీ మాకు ధన్యవాదాలు. మా గౌరవ సభ్యులు ప్రతి ఒక్కరు పేరు పేరుగా ధన్యవాదాలు. విజయవంతం చేశారు. ఈ 3 రోజుల నుంచి ఈ చుట్టుపక్కల చేయని ఆనందంగా సంతోషంగా జరుపుకున్నాము. అందరూ పేరు పేరున వందనాలు చెప్తున్నాము. ఆ తల్లి ఆశీస్సులు అందరికీ ఉండాలని, మా తెలంగాణ ప్రజలకి అందరికీ ఉండాలని కోరుకున్నాను. జై రేణుకా ఎల్లమ్మ తల్లికి. గత 3 రోజుల నుండి రంగరంగ వైభవంగా జాతర మహోత్సవం జరుపుకోవడం జరుగుతుంది. మొన్న ఆదివారం నుంచి ఈ ఒక కార్యక్రమం బోనాలు తీయడం, మైలాలు తీయడం కానీ, గడ ఎత్తడం, పోషమ్మ బోనాలు, పాత ఎల్లమ్మ బోనాలు, ఈరోజు కళ్యాణము రంగరంగ వైభవంగా గ్రామ గౌడ సంఘం తరఫున బాగా జరుపుకోవడం జరిగింది. దీనికి విచ్చేసిన భక్తులందరికీ మా హృదయపూర్వక ధన్యవాదాలు. గౌడ సంఘం తరఫున నమస్కారం. ఈ అత్యంత వైభవంగా జరిగేటువంటి కార్యక్రమము 3 రోజుల నుండి ఆదివారము ఉదయము అమ్మవారి దగ్గర గణపతి పూజ, స్వస్తివాచనము, గోపూజ ఇత్యాది కార్యక్రమాలు జరిపించి అదే రోజు సాయంత్రము పోచమ్మ తల్లికి బోనాలు తీయడం జరిగింది. నిన్న సోమవారము మా గడ ఎత్తడము, దండం పోవడము ఇత్యాది కార్యక్రమాలు అత్యంత వైభవంగా జరిగి పాత ఎల్లమ్మ దగ్గర బోనాలు తీయడం జరిగింది. ఈరోజు పెద్ద తల్లి ఎల్లమ్మ తల్లికి బోనాలు వచ్చినాయి కాబట్టి బోనాల తర్వాత ఇక్కడ మహాశ్రవణము అంటే అన్ని రకాల పంట రకాలతోని పంచామృతములతోని అభిషేక కార్యక్రమం జరిగింది. తర్వాత రక్షాబంధనము గౌడ సంఘం వారికి అందరికీ కూడా రక్ష కట్టడం జరిగింది. అమ్మవారికి మహాశ్రవణము, మహానివేదన, మహా ఆరతి, మంగళ ఆరతి, మంత్రపుష్పము ఇత్యాది కార్యక్రమాలు అత్యంత వైభవంగా జరిగినాయి. కాబట్టి ఆ గౌడ సంఘమును, ఆ ఉప్పరపల్లి గ్రామమును, భారతదేశమును రక్షించి ఆ రేణుకా ఎల్లమ్మ కరుణా కటాక్ష కృపా కటాక్షములు కలగాలని చెప్పని అందరికీ కూడా ఆ భగవంతుడి యొక్క అనుగ్రహం మీకు కలగాలని ఆశీర్వచనం చేయడం జరుగుతుంది.